తెచ్చిస్తే ఆయనకి నువ్వు కొత్తగా తెచ్చింది ఉంది. ఆయన సృష్టించింది ఆయనకి ఇస్తున్నావు. తేవడంలో నీకు శ్రద్ధ లేదు, మనసు లేదు, భక్తి లేదు. ఎందుకు వచ్చిన దిక్కుమాలిన అర్చన? అర్చన కాదది. అర్చన అనబడేటటువంటి పేరున్న ఒక నాటకం, కొంతసేపు జరుగుతుంది అది. దాన్ని ఈశ్వరుడు స్వీకరించాడు. కాబట్టి నతిభిర్నుతిభిస్త్వమీశ పూజ. ఆయనకి పూజ చేయడం అంటే గుండె నిండా భక్తి ఎవరికి ఉందో వాళ్ళు చేసిన పూజ. పూజ అని మనం అనడానికి కూడా ఆశ్చర్యకరంగా అంగీకారయోగ్యము కాని స్థితిలో ఉన్న ఆయనకది పూజే. రాళ్లతో చేశాడు, మనం చెయ్యొచ్చా? నీకు రాళ్లతో పూజ ఎందుకు? ఇవాళ ఎవరు నిన్ను పూజ చేయొద్దన్నారు? భక్తితో చెయ్యి. ఆనాటి పరిస్థితికి ఆయన చేశాడు, ఈనాడు నిన్ను చేయమని కాదు. శంకరాచార్యులు వారు ఆ శ్లోకం ఇవ్వడానికి కారణం ఏమిటంటే, పదార్థమునకు లొంగేవాడు కాడు, నీ భక్తికి లొంగేవాడు ఆయన. నువ్వు గుండె నిండా ఆయన పట్ల